గుడిసె కలలతో చెక్క బొమ్మల నవ్వులతో తరువాసన గాలిలో అమ్మమ్మ పిలుపు మెట్ల పైన ఇల్లులు కడతాం మనసు కలిపి సుకల గోడల మీద కాదు గుండెల్లో ఇటుకలు పేర్చతాం ఇల్లులు కడతాం ఒకరి కోసం మరొకరం వానగాలులొచ్చిన చేరి నిలబడే చోటు కడతాం ఉదయం కాఫీ గిన్నెలలో అన్నయ్య మాటల ఊహల్లో నాన్న చెమట చుక్కలలో భవిష్యత్తు బాటలు కనిపిస్తాయి ఇల్లులు కడతాం మనసు కలిపి సుకల గోడల మీద కాదు గుండెల్లో ఇటుకలు పేర్చుతాం ఇల్లులు కడతాం ఒకరి కోసం మరొకరం వానగాలులొచ్చిన చేరి నిలబడే చోటు కడతాం కిటికీ తలుపు తెరిస్తే పిల్లల అరుపు సంగీతం ఒక రూమ్ కోసం పోరాడం ఒక నవ్వు కోసం పంచుకుంటాం ఇల్లులు కడతాం పాత గాయాల మట్టితో కొత్త నమ్మకపు సిమెంట్ చేసే ప్రతి గీత ప్రేమే ఇల్లులు కడతాం పేరేం పెట్టిన ఇదే మార్గం మన ఉండే చోటంతా ఇల్లు అవుతుంది మన ఊపిరితో జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూముల్లో పెదల వేయి ఇళ్లను డొక్కు కాంగ్రెస్ ప్రభుత్వము కూల్చివేసింది మళ్ళీ అక్కడే 412 మందికి 75 గజాల చొప్పున ఇల్లు మంజూరు చేసింది ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో కట్టుకున్న బాత్రూమ్ 75 గజాలు అంటే పేదల ఇల్లులు కాంగ్రెస్ మంత్రుల బాత్రూమ్ తో సమానమట కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలకు పెద్ద పెద్ద సొంత ఇల్లులు ఉన్నాయి మరి పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారం ఇస్తే మరి పేద ప్రజలకు సొంత ఇల్లు ఎందుకు లేవు అంటే పేద ప్రజలకు నిలువ నీడ లేకుండా సొంత ఇల్లు లేకుండా ఈ కాంగ్రెస్ బీజేపీ వీళ్ళను పాట పార్టీ బచ్చర్ల వెంకటరెడ్డి వీళ్ళను బొంద పెట్టడు ఖాయం అందుకే పేదలందరికీ 400 గజాలతో సొంత ఇల్లు కట్టించి ఇవ్వడానికి